ఉత్తమ పుత్రుడు. చైనా దేశంలో ఒక పురాతన పట్టణం ఉండేది. ఆ పట్టణంలో హుయన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. వాడు చాలా దుర్మార్గుడు. ఎవరిపైన అయినా వాడికి కోపం వచ్చిందంటే వాళ్ళ పైన పట్టాడన్నమాటే. డబ్బున్నవాడు కాబట్టి రౌడీలను ఉసుకొల్పి తన కోపానికి గురైన వాళ్ళందరినీ హత్య చేయించడమో మరో విధంగా హింసించడము చేస్తుండేవాడు. ఆ ఊళ్ళోనే వాంగ్ అనే పేదవాడొకడు ఉండేవాడు. పేదవాడైన వాంగ్ ధైర్యవంతుడు. హ్యూయన్ చేస్తున్న అక్రమాలను అతడు సహించలేక ఒకనాడు పని కట్టుకొని ఆ నగరాన్ని వెళ్ళే రాజు వద్దకు పోయి హ్యూయన్ను మందలించమని ప్రార్థించాడు. రాజు వాంగు మాట లెక్క పెట్టలేదు. ఆ ధనికుడంటే గిట్టగా చెబుతున్నాడు అని అపోహపడ్డాడే గాని నిజమేమిటో తెలుసుకోవడానికి రాజు ప్రయత్నించలేదు. పైగా ఇలాంటి చాడీలు చెప్పకపో అని వాంగు మీద కోపడ్డాడు. పేదవాడి మాట పెదవికి చేటు అన్నట్టుంది వాంగు పని. విచారిస్తూ అతడు తన ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి అమ్మోయ్ బాబోయ్ అని ఏడుపు వినిపించింది. ఏమిటి చెప్పమా అని వాంగు అక్కడికి పోయి చూసేసరికి హ్యూయన్ ఒక ముసలిదాన్ని కొరడా పుచ్చుకొని తోలు ఊడొచ్చేటట్టుగా బాదుతూ ఉన్నాడు. వాడు పొళ్ళు బిగించి 24, 25 అని లెక్క పెడుతూ కొడుతుండేసరికి వాంగుకి గుండె నీరైపోయింది. కోపం ఉబిగి వచ్చింది. తానేం చేస్తున్నది తెలియకుండానే అక్కడేదో ఒక గుణపం పడి ఉంటే దాన్ని తీసుకొని హ్యూయన్ను గుండెలో ఒక పోటు పొడిచాడు. హ్యూయన్ను చచ్చి ఊరుకున్నాడు. కోపంతో అంత పని చేశాడే కానీ ఆ కోపం చల్లారిపోవడంతోనే వాంగు తను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. తిన్నగా రాజు వద్దకు పోయి, ప్రభు, నేను హ్యూయన్ను చంపివేశాను, నాకు తగిన దండన విధించండి అని అడిగాడు. అందుకు రాజు, ఒక ధనికుణ్ణి పేదవాడు చంపివేయడమా అని మండిపడి మారు ఆలోచన లేకుండా వాంగుకి మరణదండన విధించాడు. ఇంకా 2 రోజులకి వాంగుని ఉరి తీస్తారనగా వాంగు స్నేహితులు ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు కొందరు చేరి రాజుగారి వద్దకు వెళ్ళి, ప్రభు, వాంగు చాలా మంచివాడు, చనిపోయిన హ్యూయన్ చాలా దుర్మార్గుడు. హ్యూయన్ చేస్తున్న దౌర్జన్యం చూసి సహించలేక వాంగు వాడిపైన చెయ్యి చేసుకున్నాడే కానీ మరొక కారణం చేత కాదు, కనుక ఈసారి క్షమించి వదిలేయండి అని కోరుకున్నారు. కానీ రాజు చలించలేదు. వచ్చిన వాళ్ళంతా లాభం లేదని వెళ్ళిపోతుంటే 14 ఏళ్ల బాలుడొకడు రాజుగారి ముందు సాష్టాంగపడి, ప్రభు, వాంగు ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అన్నాడు. ఆ మాటలు వినేసరికి రాజుకు అక్కడ తెక్కిన వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఎవర్రా అబ్బాయి నువ్వు అని అడిగాడు రాజు. ప్రభు, నేను వాంగు కుమారుణ్ణి. మా తల్లికి మేము 4 కొడుకులం. నేను పెద్దవాణ్ణి. నేను పోయినా మా అమ్మకి ఇంకా 3 మిగులుతారు, కనుక ఆమెకు అంతగా కష్టం ఉండదు. మా నాయన లేకపోతే మాత్రం కుటుంబయాత్ర జరగడమే కష్టం అన్నాడు కుర్రవాడు. ఈ మాటలు వినేసరికి రాజుకి ఇంకా ఆశ్చర్యం వేసింది. ఆయన, ఒరే అబ్బి, నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు. ఆ కుర్రవాడు, ప్రభు, నేను మా అమ్మకి చెప్పకుండానే వచ్చాను. ఏమంటే మా నాయన బ్రతకడం ఆమెకు సంతోషమే. అయినా కొడుకును పోగొట్టుకోవడానికి ఏ తల్లి ఇష్టపడుతుంది? నెమ్మది మీద మనసు ఎలాగో కుదురుపరుచుకుంటుందనే ధైర్యంతోనే నేను ఇలా వచ్చేసాను అన్నాడు. వాడు మాటలు విన్న రాజుకి హృదయం కరిగిపోయింది. అబ్బే, నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నాడు. బాలుడు బ్రహ్మానందంతో మళ్ళీ మారు రాజు ముందు సాష్టాంగపడి, ప్రభు, నేను ధన్యుణ్ణి, తనకెంతో కృతజ్ఞుణ్ణి. ఎల్లుండి వరకు ఆగటం ఎందుకు? ఇప్పుడే మా నాయనను చరణించి విడుదల చేయించి ఆ స్థానాన్ని నన్ను ఉరి తీయండి అని ప్రార్థించాడు. రాజు కళ్ళ వెంబడి బొటబొట నీరు కారుస్తూ, వెర్రివాడా, నీ ప్రార్థన నేను అంగీకరించాను అనడంలో నా ఉద్దేశం నీ తండ్రి ప్రాణాలకు బదులు నీ ప్రాణాలు తీయించాలని కాదు. నీ వంటి ఉత్తమ బాలుడు చిరాయువే వర్ధిల్లాలి, కానీ ఇలాంటి దుర్మరణానికి పాల్పడకూడదు. నీలాంటి ఉత్తమ పుత్రుని కన్నటువంటి వాంగు కూడా ఉత్తముడే, కనుక శిక్షార్హుడు కాదు. దుర్మార్గుడైన హ్యూయన్ను వాంగు రూపంలో భగవంతుడే శిక్షించాడు అని చెప్పి తక్షణమే వాంగును ఖైదు నుంచి విడిపించాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.